రథసప్తమి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ రథసప్తమి సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారండి. అయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, మనకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అంటే సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం ఉండాలండి. అందుచేత మన పెద్దవారు ఉదయాన్నే లేచి లేవగానే మొహం కడుకున్న వెంటనే సూర్య భగవానికి నమస్కారం చేస్తే కానీ మంచినీళ్ళు కూడా తాగరు. ఎందుచేత సూర్య భగవానుడు మనకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని ప్రసాదిస్తాడని కాదు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఒక్క సూర్య భగవానుడు మాత్రమే ప్రసాదిస్తాడండి. అట్లాంటి సూర్య సంబంధమైన తిథి సూర్య జయంతి లేదా రథసప్తమి అని మనం పిలుస్తూ ఉంటాం. అట్లాంటి రథసప్తమి 16/2/2024 తేదీ శుక్రవారం రోజున ఈ రథసప్తమి వచ్చిందండి. అందుచేత ఈ రథసప్తమి తిథిని మనం ఎలా వినియోగించుకోవాలి, రథసప్తమి రోజున మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన ఆరోగ్యం కుదురుపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది అని మనం తెలుసుకుందాం. అయితే శుక్రవారం ఉదయం లేచి లేవగానే చక్కగా దంతధావనం చేసుకొని కాలకృత్యములన్నీ కూడా నెరవేర్చుకున్న తర్వాత స్నానం చేసేటువంటి సమయంలో తెల్ల జిల్లేడు ఆకును రేగుపండును నెత్తి మీద పెట్టుకొని చక్కగా స్నానం చేసినట్లయితే కనుక మనకున్న సమస్తమైన అనారోగ్యాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్పబడింది. ఎందుచేతయ్యా అంటే ఈ యొక్క తెల్ల జిల్లేడు ఆకుని అర్కపత్రము అంటారు. అర్కము అంటే సూర్యుడికి మరొక పేరు అనమాట. అందుచేత ఆ తెల్ల జిల్లేడు ఆకుని రేగుపండుని నెత్తి మీద పెట్టుకుని స్నానం చేసినట్లయితే కనుక మనకు ఆరోగ్యం కుదురుపడుతుంది అని శాస్త్రంలో మనకి తెలియపరిచింది. ఆ విధంగా స్నానం చేసిన తర్వాత సూర్యారాధన చేయాలి. సూర్య భగవానికి ఏమి కార్యక్రమం చేయాలి అంటే కనుక మన ఇంటి దగ్గర పూజా మందిరంలో చక్కగా సూర్య భగవాన్ని చిత్రపటం కానీ సూర్యుడి యొక్క విగ్రహం ఉంటే విగ్రహం కానీ అక్కడ పెట్టుకోవాలండి. లేదా వరిపిండితో సూర్య యంత్రం కానీ వేసుకొని చక్కగా సూర్యారాధన చేయాలండి. చక్కగా ఆ యొక్క దేవారాధన చేసి సంకల్పం చెప్పుకొని మన గోత్రము మన పేరు చెప్పుకొని సంపూర్ణ ఆరోగ్యం మీ యొక్క అనుగ్రహం ద్వారా మాకు ప్రసాదించండి స్వామి అని సంకల్పంలో చెప్పుకొని నీళ్ళు విడిచిపెట్టిన తర్వాత చక్కగా సూర్యాష్టకాన్ని కానీ లేదా సూర్యాష్టకం సాధ్యమైనంత వరకు సూర్యాష్టకాన్ని పఠించండి. లేదా ఆదిత్య హృదయం అనేటువంటి ఒక శ్లోకం ఉంటుందండి. అంటే సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయం కానీ ఈ రెండు చక్కగా అక్కడ పారాయణ చేసుకొని మీరు ఈ సూర్యుడికి పూజ చేసిన తరుణంలో ప్రతి వస్తువు కూడా ఎరుపు రంగు వస్తువులను మాత్రమే వాడాలండి. సూర్యభగవానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆ పూజా సమయంలో ఎరుపు రంగు పువ్వులను పూజ చేయాలి. అక్షతలు కూడా మన గంధం పుట్టప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా గంధాన్ని అరగ తీసి కానీ లేదా గంధం డబ్బా తిరుగుతుంటే అది కానీ బొట్టు పెడుతూ ఉంటాం. అట్లా కాదండి, ఎర్ర గంధపు చెక్క కొనుక్కొని ఆ ఎర్ర గంధపు చెక్క కాస్తంత నీటితో వేసి అరగ తీసి ఆ యొక్క ఎర్ర చందనాన్ని తీసి ఆ యొక్క ఎర్ర చందనంలో ఆ యొక్క బియ్యానికి అక్షంతలుగా తయారు చేసుకొని ఆ చందనాన్ని అక్షంతలాన్ని లేదా పువ్వులు ఏదైనా సరే ఎరుపు రంగు పువ్వులతో ఉన్నటువంటి పువ్వులతో సూర్య అష్టోత్తరం చదువుకొని చక్కగా పూజా కార్యక్రమం చేయండి. ఆ పూజా కార్యక్రమం అయిపోయిన పిమ్మట మనం ప్రధానంగా చేయవలసిన విషయం ఏంటంటే సూర్య భగవానికి క్షీరాన్నం అంటే పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి. చేత ఆ రోజున సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ పిలకలు దారిగా పెట్టి ఎత్తర గిన్నె దాని మీద పెట్టి మీ దగ్గర ఆవు పాలు ఎన్నుంటే అన్ని ఆవు పాలు, లీటరా పావు లీటరా అర లీటరా అనేటువంటి విషయం కాదండి. ఆవు పాలలో నీళ్ళు మాత్రం కలపకూడదండి. ఈ ఒక్కరోజు నీళ్ళు మీరు కలిపినట్లయితే అది శ్రేష్టం కాదు. ఎన్ని పాలు ఉంటే అన్ని పాలతో మాత్రమే పరమాన్నం ఉండాలండి. పరమాన్నం వండి బెల్లం వేసి దాంట్లో క్షీరాన్నం తయారు చేసి ఈ యొక్క సూర్యభగవానికి సప్తాశ్వ సమారోధం 7 గుర్రాలతో ఒక రథానికి 7 గుర్రాలతో పోంచి ఉన్నటువంటి సూర్యభగవానికి రథం అనమాట. అట్లాంటి రథానికి ప్రత్యేకంగా మన గ్రామంలో చిక్కుడు పాత్ర ఉంటే అందరికీ తెలిసిన విషయమే. ఆ చిక్కుడి కాయలను చక్కగా రథంగా తయారు చేసి దాని మీద చిక్కుడు ఆకు వేసి ఇక్కడ మీరు తయారు చేసిన ప్రసాదం ఆ చిక్కుడు ఆకు మీద పెట్టి ఆ సూర్య భగవానికి నివేదన చేయాలండి. నివేదన చేసినట్లయితే కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ రోజున సూర్య భగవానుడికి ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏంటంటే అండి, శివ అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ, ఆ సూర్యుడికి భాస్కర నమస్కార ప్రియ అంటే ఈ యొక్క సూర్య భగవానికి నమస్కారాలు అంటే చాలా ఇష్టం.
భాస్కరాయ విద్మహే మహాద్యుతకరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు అని 12 సార్లు మనం శాస్త్రాంగా నమస్కారం చేస్తాం చూసారండి. ఆ విధంగా సూర్య భగవానికి 12 సార్లు నమస్కారం చేయాలి. ఎందుచేత 12 సార్లు నమస్కారం చేయాలి అంటే కనుక ఆదిత్య ద్వాదశ ఆదిత్యులు అని సూర్య భగవానికి 12 పేర్లు ఉన్నాయండి. ఆ 12 పేర్లు ఏమిటయ్యా అంటే మిత్ర రవి సూర్య భానుకకపోష హిరణ్యగర్భ మరీత్యాది ఆదిత్య సవిత్ర అర్క భాస్కరాయ నమః. ఇట్లాంటి 12 నామాలు సూర్య భగవానికి ఉన్నాయండి. ఈ యొక్క 12 నామాలతో 12 నమస్కారాలు చేసి ఆ 12 నమస్కారాలు అయిన పిమ్మట ఈ యొక్క ఆదిత్యులు అంటే సూర్య భగవానికి 12 సార్లు అర్ఘ్యప్రదానం ఇవ్వాలండి. మిత్రాయ అర్ఘ్యప్రదానం సమర్పయామి, రవి అర్ఘ్యప్రదానం సమర్పయామి. ఇట్లా దోశలో నీళ్ళు తీసుకొని ఆ పేరు చెప్పడం, ఆ యొక్క అక్కడ మీకు ఉన్నటువంటి తులసి మొక్క దగ్గర కానీ, లేదంటే అక్కడ సూర్యాంతరం ఏమన్నా చూసినా సూర్యాంతరం దగ్గర కానీ, లేదా ఏదైనా మొక్క మొదలు మాత్రమే తూర్పు వైపుగా 12 సార్లు అర్ఘ్యప్రదానం అవ్వాలండి. ఈ ప్రకారం ఎవరైతే ఈ రథసప్తమి రోజున చక్కగా నేను చెప్పిన విధానంగా చేస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు కలగజేస్తారన్నట్లో ఎటువంటి సందేహం లేదు.